ఇక్కడ దైవీ సంపత్తు అంటే ఏమిటి, ఆసురీ సంపత్తు అంటే ఏమిటి, దాన్ని కూడా భగవంతుడే వివరించాడు. ఆ దైవీ సంపత్తు ఉండేవాళ్ళు ఎలా ఉండాలి అని అంటే ఓ పట్టి చేశాడు ఆయన. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సమతా దయాభూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలం తేజః క్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. నీవు ముక్తి మార్గంలో పయనించాలని అనుకునేటట్టయితే ఈ దైవీ సంపత్తును నీదిగా చేసుకో. అది అక్కర్లేదు అనుకున్నావు, ఇంకా నరకానికి పోదలుచుకున్నావు, ఆశ్రయ మార్గంలోకి వెళ్ళు, మేమేం కాదు. ఏమిటి ఆ దైవీ సంపత్తులు ఆయన చెప్పింది? ఆ పట్టి అంత, అది చాలా పెద్ద పట్టి. కానీ దాన్ని మనం సంక్షేపంగా తెలుసుకోవాలి అని అంటే ప్రధానంగా అక్కడ చెప్పినటువంటి అంశాల్లో మొట్టమొదటిది అభయం. అభయం అనంటే నీ వల్ల ఎవ్వడికి భయం కలుగకూడదు, నిన్ను చూస్తే ఎవడూ భయపడకూడదు, అలా ఉండాలి నీ జీవితం. నిన్ను చూస్తే ఎవ్వడూ భయపడకూడదు, నువ్వు ఎవరికి భయపడకూడదు. ఆ స్థితి ఎప్పుడు వస్తుంది? నీ యొక్క మనస్సులో ఏ విధమైనటువంటి క్రోధజ్వాల అనేది ఉండదో, ఏ విధమైన ద్వేషం అనేటటువంటిది ఉండదో, అప్పుడు నిన్ను చూస్తే ఎవ్వడూ భయపడడు. నిన్ను చూస్తే ఎప్పుడు వస్తుంది భయం? నీకు ఇంకొకడి మీద క్రోధం ఉండాలి, వాణ్ణి ఎలాగైనా శిక్షించాలి, హింసించాలి అనే భావం నీలో ఉండాలి. నీకు ఆ భావం ఉన్నది అని వాడికి తెలియాలి, అప్పుడు వాడికి నిన్ను చూస్తే భయం వస్తుంది. ఎప్పుడైతే నీ మనస్సులో అసలు అటువంటి భావమే లేదు, నాకు ఎవ్వడి మీద ద్వేషం లేదు, నేను ఎవ్వడిని ఏ విధమైనటువంటి హింస చేయదలుచుకోలేదు, స్వప్నంలో కూడా చెయ్యను అనే భావనే గనక నీకున్నట్టయితే నిన్ను చూస్తే ఎవ్వడూ భయపడడు. భగవంతుడు అదే గీతలో మరో చోట చెబుతాడు, యస్మాన్నోద్విజతే లోకః లోకాన్నోద్విజతే చయః. ఈ అభయం అనే దానికి వివరణ అది. యస్మాత్ న ఉద్విజతే లోకః, ఎవరిని చూస్తే లోకం భయపడదో, లోకాత్ న ఉద్విజతే చయః, లోకానికి ఎవడూ భయపడడో వాడు నాకు ఇష్టుడు అన్నాడు భగవంతుడు. ఈ అభయం అనేటటువంటి దానికి వ్యాఖ్యానం అది. నువ్వు దైవీ సంపత్తు కావాలి అని అంటే ముందర ఈ అభయం అనేటటువంటి దాన్ని నువ్వు అభ్యాసం చేసుకో. ఎవడన్నా నిన్ను చూసి భయపడితే, ఎందుకురా నన్ను చూసి భయపడతావు, నేను నిన్నేం చెయ్యను, నేను ప్రతివాడిని ప్రీతిస్తాను, నాకు ఎవ్వడి మీద ద్వేషం లేదు అనేటటువంటి భావన అందరికీ వచ్చేటట్టు నీ వర్తన కావాలయ్యా. మనం కోపంతో ద్వేషంతో సాధించగలిగింది ఏదీ లేదు. మనం ప్రీతితో ఎంతైనా సాధించవచ్చు, ద్వేషంతోనో క్రోధంతోనో దేన్ని సాధించలేము. ఇది అనేక మందికి అర్థం కాక ఏదో తాను కోపించుకుంటే పెద్ద మనిషిని, కోపం చేసుకుంటే తాను పెద్ద మనిషిని అవుతాను అని అనుకోని అనే భ్రమతో కోపం చేసుకుంటారు. పెద్ద అధికారులు,
తన కింది అధికారులను కోపగించుకోవటం, స్కూల్లో మేస్టర్ గారు పిల్లగాళ్ళ మీద కోపగించుకోవటం, ఇంట్లో తండ్రి కొడుకుల మీద కోపగించుకోవటం, అన్నయ్యలు తమ్ముళ్ళ మీద కోపగించుకోవటం, ఇవన్నీ అలా కోపగించుకుంటే మా స్థానం చాలా బాగా ఉంటుంది అని అనుకోనేటటువంటి ఒక భ్రమతో వచ్చేది. కానీ పై అధికారి కింద అధికారి మీద కోపగించుకున్నందువల్ల ఆయన స్థానం ఏమీ పటిష్టం కాదు. కింద అధికారిని ప్రీతించినందువల్లనే అతని స్థానం పటిష్టమవుతుంది. అలాగే ఉపాధ్యాయుడు శిష్యుణ్ణి కోపగించుకుంటే వాడికి విద్య రాదు. ప్రీతితో వాడిని సరిచేసి వాడికి చదువు చెప్పాలి. ఉపాధ్యాయులైన వాళ్ళు దాన్ని కొంతమంది ఉంటారు, చాలా ప్రీతితో ఉంటారు. ఆ ప్రీతితో లేని వాళ్ళు ఈ విషయాన్ని గమనించాలి. తమ యొక్క శిష్యుల్ని ప్రీతితో సరి అయిన శిష్యులు తప్పు మార్గంలో పోతుంటారు వాస్తవం. సరి అయిన బుద్ధి చెప్పి మంచి మాటలతో శిష్యుల్ని దారికి తేవటం ఉపాధ్యాయుడి లక్షణం. కానీ కోపగించుకోవటం, దండించటం, హింసించటం, శిక్షలు ఇవ్వటం అది సరి అయిన మార్గం కాదు. కాబట్టి వీటన్నిటినీ ఉద్దేశించి భగవంతుడు అభయస్థితి అనేది గనక నీకున్నట్టయితే నువ్వు దైవీ సంపత్తు కలిగిన వాడి అవుతావు.